సంఘమంతా పరిచర్యలో పాల్గొనాలి. సంఖ్యలో పెంచవలసిన బాధ్యత సంఘానిదే. సంఘములో సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ఎవరిదండి? సంఘానిది. నాణ్యతలో పెంచాల్సిన బాధ్యత కాపరిది. మిమ్మల్ని నాణ్యతలో పెంచాలి. నాణ్యతలో పెంచే బాధ్యత సంఘ కాపరిది. సంఖ్యను పెంచాల్సిన బాధ్యత సంఘానిది, అంటే సంఘంలో ఉన్న విశ్వాసులది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మనము సంఘంలో ఎదుగుతున్నామంటే మనకి కూడా దేవుడు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనము కొంతమంది ఏం చేస్తాం తెలుసా? మన కుటుంబ సభ్యులనే మనం తీసుకురావట్లేదు సంఘంలోనికి కదా. మనం వస్తున్నాము, మన పిల్లల్ని తీసుకొస్తున్నామా? చెప్పండి. మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకొని రావాలి. మన యొక్క అన్నదమ్ముల పిల్లల్ని, మన అన్నదమ్ములను, మన బంధువులను అందరిని కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సంఘాలలో, జాగ్రత్త వినండి, చూడండి, తండ్రి ఒక చర్చికి వెళ్తే తల్లి ఇంకొక చర్చికి వెళ్తుంది, పిల్లలు ఇంకొక చర్చికి వెళ్తారు. అంటే ఒక కుటుంబంలోనే ఎలాగా విభజించబడుతున్నారో ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది వాస్తవమా కాదా మీరే చెప్పండి. తల్లిదండ్రులేమో ఒక చర్చికి వెళ్తారు, పిల్లలేమో మరొక చర్చికి వెళ్తారు. అలా అయిపోయింది ఇప్పుడు సంఘము. కానీ వాక్యం చెప్తుంది సంఘమంతా కూడా పరిచర్యలో పాల్గొనాలి. సంఘమంతా కూడా పరిచర్యలో పాల్గొనాలంటే సంఘమంతటికి బాధ్యత అనేది ఉంది. సంఘములో సంఖ్యను పెంచాల్సిన